హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అప్పు. ఈరోజైతే మా మమ్మీ మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిరోజు మా మమ్మీ ఇంటి ముందు ఒక అందమైన ముగ్గుతో తన డే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇంటి ముందు గచ్చంతా కడిగి తూడ్చి ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తుంది. మా మమ్మీ డే ఇంటి ముందు ముగ్గు వేయడంతో స్టార్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరిది పొద్దున్నే ఆ ముగ్గు చూస్తూ స్టార్ట్ అవుతుంది. మా మమ్మీ ఎంత చిన్న ముగ్గు వేసినా కూడా అది చాలా అందంగా వేస్తుంది. కానీ నాకు మాత్రం ముగ్గులు వేయడం అస్సలు రాదు. అంటే ఈ మధ్య యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా, కానీ మా మమ్మీ వేసినంత నీట్గా మాత్రం వస్తలేదు. అంటే పర్లేదు, నేను కూడా కొంచెం మంచిగానే ముగ్గులు వేస్తా, కానీ మా మమ్మీ అంత మంచిగా వస్తలేదు. అంటే మా మమ్మీ చిన్నప్పటి నుండి వేస్తుంది కదా, అందుకే అంత నీట్గా వస్తుందేమో. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, ప్రాక్టీస్ అవుతుంటే నాకు కూడా బాగానే వస్తుంది అనుకుంటా. నాకు ముగ్గులు వేయడం ఇష్టం, కానీ నాకు వేయనికి రాదు. చిన్నగా ఉన్నప్పుడు వేస్తా అంటే మా మమ్మీ వేయనిచ్చేది కాదు. ఎందుకంటే మా మమ్మీకి వాకిట్లో ముగ్గు అందంగా కనిపించాలి. ఎవరికైనా స్టార్టింగ్ అంత నీట్గా రాదు కదా, అందుకే నన్ను వేయనిచ్చేది కాదు. దానివల్లనే నాకు ముగ్గులు వేయడం రాలేదు. ఇప్పుడు పెళ్ళైనాక కూడా ముగ్గులేయనికి రాకపోతే గలీజ్ ఉంటుందని ఇప్పుడు మా మమ్మీ ఏమైనా అనుకోనని నేను అప్పుడప్పుడు ముగ్గులు వేస్తుంటా ఇంటి ముందు. మా మమ్మీ వేసినంత నీట్గా రాకపోయినా పర్లేదు, నేను కూడా మంచిగానే వేస్తాను ముగ్గులు. మీరు గమనించుంటే ముగ్గులు బాగా వేసే అమ్మలకు ఖచ్చితంగా ముగ్గులు రాని బిడ్డలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలను వేయనియరు, అందుకే వాళ్ళకు రావు. నా పరిస్థితి కూడా అంతే. మా మమ్మీకి ముగ్గులు మంచిగా వస్తాయి కాబట్టి నన్ను వేయనియదు, అందుకే నాకు ముగ్గులు రావు. ఇంకా ఈ ముగ్గు ముచ్చట పక్కన పెడితే, ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి కిచెన్ క్లీన్ చేస్తుంది. మామూలుగా అయితే నైటే క్లీన్ చేస్తుంది మా మమ్మీ, కానీ నిన్న మా మమ్మీకి ఫుల్ జలుబు అయింది. దాంతోపాటు చాలా హెడేక్ కూడా ఉండే, అందుకే ఇంకా కిచెన్ అట్లనే వదిలేసి నైట్ పండుకుంది. లేదంటే ప్రతిరోజు రాత్రి కిచెన్ క్లీన్ చేసిన తర్వాతనే నిద్రపోతుంది మా మమ్మీ. అందుకే ఇంకా పొద్దున్నే ఫస్ట్ ఈ పనే పెట్టుకుంది. మా ఇంట్లో మా ఆయన మా తమ్ముడు ఇద్దరు బాక్స్ కట్టుకొని పోతారు కదా, అందుకే ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయాలని బయట పని అయిపోయిన వెంటనే కిచెన్లోకి వచ్చేసింది. మీరు అనుకుంటారేమో మీ మమ్మీకి అంత జలుబైనా హెడేక్ ఉన్నా మళ్ళీ మీ మమ్మీతోనే పని చేపిస్తున్నామని. నేను కూడా నేను చేసే పనులు చేస్తూనే ఉన్నా, దాంతోపాటు వీడియో కూడా తీస్తున్నా. నేనేం ఖాళీగా ఉండి మా మమ్మీతో పని చేపిస్తలేను. మా మమ్మీ కిచెన్లో పని చేస్తుంటే ఇంటి పని అంతా నేనే చేస్తా ప్రతిరోజు. నైట్ స్టవ్ ఒకటి క్లీన్ చేయలేదు, కానీ ఇక్కడ కనిపిస్తున్న గిన్నెలన్నీ తోమింది నేనే. కాకపోతే నన్ను నేను వీడియో తీసుకోలేదు. మళ్ళీ మీరు నువ్వెంత సాడిస్ట్ అమ్మా, మీ మమ్మీకి హెల్త్ బాగాలేకున్నా మీ మమ్మీతోనే పని చేపిస్తున్నావు అంటారని ముందే చెప్తున్నా. ఇక్కడ మా మమ్మీ కిచెన్లో పని చేస్తుంటే నేను పక్కన ఇల్లు ఉడవడం, ఇల్లు తుడవడం, మా పాపని చూసుకోవడం, ఇంకా తనకు తినిపించడం, అవన్నీ చేస్తూ ఇంకా దాంతోపాటు వీడియోస్ కూడా తీస్తున్నా. నేనేం సాడిస్ట్ని కాదు, నేను కూడా పని చేస్తా, కాకపోతే నా పనిని ఎవరు గుర్తించరు అంతే. ఈ పనులే కాకుండా ఇంకా మా ఆయన రెడీ అయ్యేటప్పుడు దాదాపు ఒక 100 సార్లు పిలుస్తాడు, అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని. నాకు ఈ పనుల కంటే మా ఆయనకు అవి అందించడమే పెద్ద పని అనిపిస్తుంది. ఆ పనులన్నీ నేనే చూసుకుంటా. ఇంకా పొద్దున కిచెన్ పని మాత్రం మా మమ్మీ చూసుకుంటుంది. ఎందుకంటే మా ఆయన మా తమ్ముడు పొద్దున్నే వెళ్తారు. నేను కిచెన్లో ఉంటే వాళ్ళకి లేట్ అవుతుందని మా మమ్మీ వంట చేస్తుంది. అన్నట్టు మా మమ్మీ వంటలు కూడా బాగా చేస్తుంది, అందుకే నాకు వంట చేయడం కూడా రాదు. అవును, నాకు వంట చేయడం కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే మా మమ్మీకి వండడం మంచిగా వచ్చు, నా వంట నాకే తినబుద్ధి కాదు, అందుకే నేను వంట చేయను. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న వంటలు ట్రై చేస్తా, కానీ రోజు మా మమ్మీ వంట చేస్తుంది. మీరు ఇది ఫిక్స్ అయిపోండి, ఎక్కడైనా సరే అమ్మలు మంచిగా పని చేస్తున్నారంటే ఆ ఇంట్లో కూతుర్లకు మాత్రం అస్సలు పని రాదు. ఎందుకంటే అమ్మలే చేసుకుంటారు అంత పని కూతుర్లకు చెప్పకుండా. మా ఇంట్లో కూడా మా మమ్మీ మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది, అందుకే నాకు ఏ పనులు సరిగ్గా రావు. ఇంక ఇప్పటి నుండి నన్ను ఎవరైనా నీకు ఏ పని సరిగ్గా రాదని అన్నారంటే మంచిగా ఉండదు. ఎందుకంటే మా మమ్మీ మంచిగా పని చేస్తుంది, నన్ను ఏ పని చేయనియదు, అందుకే నాకు పని రాలే. ఏమైనా అనాలంటే మా మమ్మీని అనండి. మా మమ్మీ అంత మంచిగా పని చేయడం వల్లనే నాకు ఏ పని రాలే.
చిన్నప్పుడు పాపం మా మమ్మీ చాలా కష్టపడుతుంది కదా, నేను ఏదైనా పని చేస్తే మళ్ళీ రివర్స్ నన్నే తిట్టేది, అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా అని. అందుకే నాకు ఏ పని సరిగ్గా చేయడం రాదు ఇప్పటికీ కూడా. ఇంక ఇప్పుడేమో పెళ్ళైనా కూడా ఏ పని చక్కగా చెయ్యవని తిడుతుంది. ఇక్కడ నేను పని చక్కగా చేయడం కాదు, మా మమ్మీ మంచిగా చేసుకుంటుంది, అందుకే నా పనులు మా మమ్మీకి నచ్చవు. ఫస్ట్ నన్ను పని చేయనిస్తే కదా నాకు అలవాటయ్యి ఆ పని మంచిగా చేయడం వచ్చేది. నేను ఏం చేసినా తిడుతుంటే ఇంకా నాకెక్కడొస్తుంది. అందుకే ఏ ఇంట్లోనైనా మంచిగా పని చేసే అమ్మలకు పని రాని కూతుర్లే ఉంటారు, సరిగ్గా పని రాని అమ్మలకు మాత్రం మంచిగా పనిచేసే కూతుర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కూతుర్లతోని చిన్నప్పటి నుండే పని చేపిస్తారు, అందుకే వాళ్ళకు మంచిగా పనిచేసే కూతుర్లు ఉంటారు. ఇంకా వాళ్ళని చూసి కూడా నన్నే తిడుతుంది, అది చూడు నీకంటే చిన్నది ఎంత మంచిగా చేస్తుందని. ఇక్కడ మా మమ్మీ నన్ను ఫస్ట్ పని చేయనియదు, మళ్ళీ నన్నే తిడుతుంది. సరే, నా పని గురించి పక్కన పెడితే ఇంకా లంచ్ బాక్స్లోకి మా తమ్మునికి మా ఆయనకి లెమన్ రైస్ చేసింది. ఈ వీడియో మా మమ్మీ తీస్తుంది, అన్నం కలుపుకుంటూ తీస్తుంది కదా, అందుకే ఫోన్ అట్లా షేక్ చేస్తుంది. లెమన్ రైస్ చేసిన తర్వాత మిగిలిపోయిన నిమ్మకాయలు ఎండబెడుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బోర్ నీళ్ళకు మా ఇంట్లో వాళ్ళందరికీ డాండ్రఫ్ ఎక్కువైపోయింది, అది పొడి చేసి షాంపూలో కలిపి పెట్టుకుంటే డాండ్రఫ్ తగ్గుతుందంట. ఇంకా మా తమ్ముడు మా ఆయన వెళ్ళిన తర్వాత మా మమ్మీ స్నానం చేసి పూజ చేసుకుంటుంది. నేనేమో నాకు మా మమ్మీకి గోధుమ పిండి దోశలు వేస్తున్నా. మా పాపకైతే పొద్దున్నే ఓట్స్ చేసి తినిపించిన, ఈ దోశలు నాకు మా మమ్మీకి మాత్రమే. మా ఆయన మా తమ్ముడు వెళ్ళిన తర్వాత మా పాప కాసేపు పడుకుంటుంది, ఇంకా అప్పుడు మా మమ్మీకి రెస్ట్ దొరుకుతుంది. సో మా మమ్మీ మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లుంటుంది. ఓకే, బాయ్ అందరికీ.